హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఫైనల్గా కేటీఆర్ గారు నిజం ఒప్పుకున్నాడు. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయింది అన్న సత్యాన్ని గ్రహించాడు. ప్రజలకి మనం ఎంత మంచి చేసినామో అన్న విషయాన్ని పక్కన పెడితే ప్రజలకి కనీస మర్యాద అన్నది ఇవ్వాలి, ప్రజలకి కనీస గౌరవం అన్నది ఇవ్వాలి అన్న సత్యాన్ని ఈరోజు అర్థం చేసుకున్నాడు. మనం ఎంత పెద్ద తోపులమైనా సరే మనల్ని ఆ కుర్చీలలో కూర్చోపెట్టింది ఈ జనమే. ఇదే జనం మనం కాదు అనుకున్నప్పుడు తీసుకుపోయి తోపు షర్లలో పడేస్తారు అన్న సత్యాన్ని కూడా కేటీఆర్ గ్రహించాడు. ఓడిపోయిన ఆ బాధలకెళ్ళి ఆ వచ్చే ఆవేదన ఎట్లా ఉంది అంటే ఇక్కడ చూడండి. అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయింది అని చెప్పేసి తన ఆవేదనని తెలుపుతున్నాడు కేటీఆర్. కాంగ్రెస్ దుష్ప్రచారం నమ్మి పనిచేసిన వారిని తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీ అంట దుష్ప్రచారం చేసిందంట. దాన్ని నమ్మి ప్రజలు పనిచేసిన బీఆర్ఎస్ పార్టీని ఓడించరు అని చెప్పేసి తన ఆవేదన బయటపెడుతున్నాడు. పనుల కంటే ప్రచారంపై దృష్టి పెడితే గెలిచేవాళ్ళం. మేము పనులలో బిజీ ఉన్నాము, కాంగ్రెస్ పార్టీ ప్రచారం మీద బిజీ ఉండే, ప్రచారాన్ని గెలిచింది, పనులు ఓడినాయి అని చెప్పేసి చెప్తున్నాడు. సరే, ఓకే. నేను అనేది ఏంటి అంటే, ఎప్పుడైనా సరే ఒక కంప్లీట్ లీడర్ ఎవడు అంటే చేసిన పని, నువ్వు పని చేసినవు అని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావు కాబట్టి ఈ విషయం చెప్తున్నా. చేసిన పనిని మనం చేసినాము అని చెప్పేసి ప్రజలకి తీసుకువెళ్ళగలగాలి. వాడే కంప్లీట్ లీడర్. ఊకే నేను పని చేస్తా, నేను మూసుకొని కూర్చుంటా అంటే ప్రజలకు ఎట్లా తెలుస్తుంది? ఇందులో ప్రజల తప్పేముంది? ఇక్కడ ఇంకా నెక్స్ట్ చూడండి. గిరిజనులకు ఎంతో చేశాం, అయినా పూర్తి మద్దతు ఇవ్వలేదు. ఒక ఎలక్షన్ జరిగిన తర్వాత ఆ ఎలక్షన్ డేటా మొత్తం బయటకు వస్తుంది. ఎవరు, ఏ కాస్ట్ వాళ్ళు, ఏ మన మతం వాళ్ళు, ఏ కులం వాళ్ళు ఎవరికి ఎంత ఓటు వేసారు అన్న డేటా కూడా వస్తుంది. దాని ప్రకారం పాపం గిరిజనులు ఆయనకు ఓటు వేయలేదంట. ఆ ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నాడు. పార్టీ శ్రేణులు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఓకే, కేసీఆర్ వంటి గొప్ప నాయకుడు మనకున్నారు. వెరీ గుడ్. బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నాడు. సరే, ఓకే. ఇక్కడ చూడండి, కార్యకర్తలే ఓడించారు. ఇది ఇంకో టైప్ ఆవేదన. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల వ్యాఖ్యలు. నిజమే, కార్యకర్తలకి కనీస గౌరవం, కనీస మర్యాద ఇవ్వకపోతే, ఓడించకపోతే ఏం చేస్తారు? నువ్వు అందరం ఎక్కి కూర్చున్నావు, అసలు నిన్ను చేరాల్సిన దారి, అసలు ఎవరన్నా నిన్ను కలుద్దామంటే దారే లేదు. ఒకటి. రెండోది, మీ ఎమ్మెల్యేలు అందరూ తురుంఖాన్లు. ఎవరిని కలవడు, కనీస గౌరవము, కనీస మర్యాద ఉండదు. ఏ కార్యకర్తలు మీకు రెస్పెక్ట్ ఇస్తారు? అందుకే ఏం చేశారు? పీకి పడేశారు. ఒకసారి ఓడితే కానీ వీళ్ళకి అర్థం కాదు అని కార్యకర్తలకు కూడా అర్థమైపోయింది. నెక్స్ట్, అభ్యర్థిని మార్చమన్నా వినలేదంటూ డోర్నకల్ నేతలు, కార్యకర్తలు నిరసన. ఇది నిజమే. ఎప్పుడైనా సరే కార్యకర్తల మాటలు వినాలి, అర్థం చేసుకోవాలి. డోర్నకల్లా అభ్యర్థిని మార్చండి అని చెప్పేసి కార్యకర్తలు చెప్తే వినలే. మరి అది మూటల మహాత్యమో తెలియదు, లేకపోతే రిలేషన్ల మహాత్యమో తెలియదు, లేదంటే పాత గోతులు ఏదైతే తవ్విర్రో ఆ సీక్రెట్ల మహాత్యమో ఆయనకు కూడా తెలుసు సీక్రెట్లు అని చెప్పేసి ఏంటో ఆ భయం తెలియదు. మన అభ్యర్థిని మార్చలేదు, అక్కడ డోర్నకల్లో ఓడిపోయారు. నెక్స్ట్, కార్యకర్తల పట్ల నేతల వైఖరి మారాలి. ఇది చాలా ఇంపార్టెంటు. మానుకోట సన్నాహక భేటీలో కడియం శ్రీహరి గారు అనే ఒక వ్యక్తి, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి నాయకుడు. ఆయన ఎక్స్పీరియన్స్ అన్నది చాలా పెద్ద. ఆయన ఎక్స్పీరియన్స్ అంత వయసులు లేవు వీళ్ళందరి. ఆయన ఏమన్నాడు ఇక్కడ జాగ్రత్తగా వినండి. కార్యకర్తల పట్ల నేతల వైఖరి మారాలి. నిజం. కార్యకర్తలకి, ప్రజలకి గౌరవం అన్నది ఇవ్వాలి. ఇవ్వకపోతే ఇట్లా రోజు ఒక సెంటిమెంట్ అనేది బయటికి వస్తుంది. రోజు ఇట్లానే ఏడ్చుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది. కొంచెం డీటెయిల్కి వెళ్తా. మంచి విషయాలు ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా వినండి. హైదరాబాద్ జనవరి 11 నిత్యం అభివృద్ధి అంటూ పనులపై దృష్టి పెట్టడానికన్నా ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే వాళ్ళమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నేను ఇందాక చెప్పినట్లు ఒక నేత, ఒక రాజకీయ లీడర్ కాదు కానీ ఒక పొలిటీషియన్ ఎవడు అంటే
మనం చేసిన పని ప్రజల దాకా తీసుకెళ్ళేటోడే. మీరు పని చేసిరో చేయలేదో దాని అది పెద్ద డిబేట్, కానీ చేసిన అంటారు కదా, మరి ప్రజల్లోకి ఎందుకని తీసుకువెళ్ళలేకపోయారు? అది మీ ఫెయిల్యూరే కదా, మీరే ఫెయిల్ అయిపోయారు. ప్రజల తప్పు ఇందులో ఏదీ లేదు. నోటికొచ్చిన హామీలు ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ వాళ్ళ తప్పుడు ప్రచారాన్ని నమ్మిన ప్రజలు బాగా పనిచేసిన నాయకులను కూడా తిరస్కరించారని తెలిపారు. ఓకే. గురువారం తెలంగాణ భవన్లో మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి హరీష్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కడియం శ్రీహరి, ఎంపీ మాలోతు కవిత, పార్టీ నేతలు సత్యవతి రాథోడ్, రావుల చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ మనందరికీ ఎరికే, ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గానికి ఒక్కొక్క మీటింగులు పెట్టుకుంటున్నారు బీఆర్ఎస్ కార్యాలయంలో. అయితే తెలంగాణ భవన్ అక్కడ మీటింగులు పెట్టుకొని ఎట్లా చేయాలి, ఎట్లా వర్క్ చేయాలి, ఎట్లా అపోజిషన్ పార్టీలను ఓడించాలి అని చెప్పేసి ఒక స్ట్రాటజీ ప్రకారం వెళ్తున్నారు. మన దగ్గర ఇక్కడ తెలంగాణలో ఉన్న పార్లమెంట్ సీట్లు 17 సీట్లకు గాను 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలలో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇట్లా మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 6,47,479 రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు 29 లక్షల పెన్షన్లను 46 లక్షలకు పెంచినట్లు తెలిపారు. సరే, నువ్వు 6,47,479 రేషన్ కార్డులు ఇచ్చినవు, కానీ కేటీఆర్ గారు ఈ విషయాన్ని ప్రజలకి ఎందుకు తీసుకెళ్ళకపోయినావు, ప్రజలకి ఎందుకు చెప్పలేకపోయినావు? ఇందులో తప్పేవరిది? ఆ విషయాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం, సరే 6,47,479 రేషన్ కార్డులను నువ్వు ఇచ్చినవు, ఎప్పుడు ఇచ్చినవు, ఏ సంవత్సరంలో ఇచ్చినవు, ఎంత గ్యాప్ వచ్చింది? ఎలక్షన్ అన్నది 2016లో లేదా 17లో ఇచ్చినవో తెలియదు, 2019కి అది అయిపోయింది. 2019 లాస్ట్ ఎలక్షన్ నుంచి ఈ ఎలక్షన్ల మధ్యలో, ఈ 5 ఏళ్లలో, ఈ 4 ఏళ్లలో నువ్వు ఏమి ఇచ్చినవు? 19లో ఎలక్షన్ జరిగింది, ఇప్పుడు 2023లో ఎలక్షన్ జరిగింది. ఈ మధ్యలో నువ్వు ఏమి ఇచ్చినవు ఎలక్షన్ రేషన్ కార్డులు? అది నువ్వు చెప్పాలి. ఇది ఎప్పటిదో పాత డేటా పట్టుకుని కూర్చుంటా అంటే కాదు. ఇక్కడ దేశంలో అత్యధిక ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది తమ ప్రభుత్వమేనని ప్రభుత్వ ఉద్యోగులకు 73% జీతాలు పెంచిన సీఎం కేసీఆర్ అన్నారు. అత్యధిక ఉద్యోగాలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చింది. నేను మళ్ళీ చెప్తున్నా, గడిచిన 5 ఏళ్లలో ఎంత ఇచ్చినావు అది చెప్పు, అది ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ ఫార్మేషన్ అయినప్పుడు చాలా ఉద్యోగాలు ఖాళీ అయినాయి. అప్పటి డేటా పట్టుకొచ్చి ఇప్పుడు మాట్లాడకు. రెండవది 73% జీతాలు పెంచిన సీఎం కేసీఆర్ అన్నావు. సరే, నువ్వు కూర్చొని పనిచేసిన సీఎం కేసీఆర్ గారు, మంత్రులందరూ కూర్చొని పనిచేసిన సెక్రటేరియట్లు ఎవరైతే అక్కడ ఉద్యోగులు ఉన్నారో, మీ ప్రభుత్వం పడిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఆ సెక్రటేరియట్ ఉద్యోగులు బయటికి వచ్చి టపాసులు కాల్చి స్వీట్లు పంచుకున్నారు, వాళ్ళు దావత్ చేసుకున్నారు. ఎందుకు? 73% జీతాలు నువ్వు పెంచితే ఎందుకు వాళ్ళు అట్లా చేశారు? ఎవరో వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు, సెక్రటేరియట్ వాళ్ళే చేశారు. ఎందుకు చేసిర్రు? ఆ విషయం నువ్వు తప్పకుండా చెప్పాలి. అయినా తాము చెప్పుకోలేదన్నారు. ఎందుకు చెప్పుకోలేదయ్యా? ఇదేమన్నా మంచి పని చెప్పుకోకూడదు, చేసిన మంచి చెప్పుకోకూడదు అన్న సూత్రాన్ని నమ్మినవా? ఇది రాజకీయాలలో ఆ సూత్రం అన్నది పనికి రాదు. అందుకే నువ్వు ఇంట్లో కూర్చున్నావు ఈరోజు. అందుకే కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని, పనుల మీద కన్నా ప్రచారంపై దృష్టి పెట్టి ఉంటే తామే గెలిచే వాళ్ళమని తెలిపారు కేటీఆర్ గారు. ఓకే, గిరిజన వర్గాలకు ఎంతో చేశాం. సంక్షేమ పథకాలతో పాటు స్థానిక సంస్థల రిజర్వేషన్, పోడు భూములు పట్టాల పంపిణీ వంటి చేపట్టాం. పోడు భూముల గురించి నువ్వు మాట్లాడితే కేటీఆర్ గారు నాకు నవ్వొస్తుంది. పోడు భూముల గురించి సీతక్క గారు అసెంబ్లీలో నిలబడి మాట్లాడితే మీరు ఎద్దేవా చేసి ఆమెను ఎకిరించారు. ఆ విషయం మర్చిపోయినావా? పోడు భూముల గురించి మాట్లాడకపోవడం మంచిది. పోడు భూముల గురించి కేసీఆర్ గారు అసెంబ్లీలో నిలబడి గిరిజనులని ఎంత అవమానించిండో అన్న విషయాన్ని మర్చిపోయినావా? ఆ విషయాలు ప్రజలు, ఇప్పుడు రాజకీయ నాయకులు అన్న జాతే మర్చిపోయే జాతి. ఈరోజు ఒక మాట చెప్పి రెండో రోజు మర్చిపోతారు. కానీ ప్రజలు మర్చిపోలే. ప్రజలు గుండెలలో పెట్టుకున్నారు. ప్రతి విషయాన్ని తిప్పి ఎలక్షన్లలో కొట్టిరు. దెబ్బకి
పోయి ఇంట్లో కూర్చున్నారు. ఇక్కడ చూడండి, గిరిజనులకు ఎంతో చేశాం, సంక్షేమ పథకాలు, స్థానిక సంస్థల రిజర్వేషన్లు, పోడు భూముల పట్టాలు పంపిణీ వంటివి చేపట్టాం. అయినా గిరిజనులు ఎక్కువగా ఉన్న చోట బీఆర్ఎస్కు పూర్తి మద్దతు ఇవ్వలేదు. అదే రిజల్ట్ నేను ఇందాక చెప్పిన కదా అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇలాంటి క్షేత్రస్థాయి అంశాలను సమీక్షించుకుని ముందుకెళ్తామని పార్టీ శ్రేణులకు ఆయన సూచించారు. వెరీ గుడ్. ఇప్పుడన్నా నువ్వు సమీక్షించుకుంటున్నావు, అదే పెద్ద గ్రేట్ విషయం. ఎందుకంటే పవర్లో ఉన్నప్పుడు వాడు నీతోటి, ఈడు నీతోటి, పెద్ద పెద్ద తురుంఖాన్ గాళ్ళు నీతోటి, ప్రజల్ని కలవనీయలేదు, నీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరు నిన్ను. సో అట్లాంటి సిచ్యువేషన్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రజల మధ్యలోకి పోతున్నావు. మంచి రోజులు తప్పకుండా వస్తాయి. నీకు కూడా ప్రజలు పడ్డ కష్టాలు ఏంటి అన్న విషయం అనేది క్లారిటీగా అర్థమవుతుంది. ప్రజలు బీఆర్ఎస్ను పూర్తిగా విస్మరించలేదన్న ఆయన మూడో వంతు 39 సీట్లు దక్కాయని, 14 స్థానాల్లో కేవలం 6,000 ఓట్ల తేడాతోనే ఓటమి చెందామన్నారు. నిజమే, ఇది మాత్రం ఖచ్చితంగా నేను కూడా నమ్ముతా. ప్రజలు బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా తిరస్కరించలేదు. ఎందుకు అంటే బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా 1.8% ఓట్లు మాత్రమే అంటారు. ఇక్కడ ఇంకో విషయం, 14 స్థానాలలో 6,000 కంటే తక్కువ ఓట్లతోటే ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ విషయం. రైతు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇప్పుడు దాన్ని నెరవేర్చక గత ప్రభుత్వం అప్పుల శ్వేతపత్రాల నాటకాలు ఆడుతున్నారని విమర్శించారు. నిజమే, ఇది నిజమే. ఏంటి అంటే మన ఏమంటారు, రుణమాఫీ అన్నది చేస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు. రైతు బంధు కూడా ఇవ్వలేని సిచ్యువేషన్లో ఉన్నారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంది అంటే, ప్రభుత్వం దగ్గర డబ్బు ఉండి రేవంత్ రెడ్డి ఇస్తలేడా? ఆయన దగ్గర డబ్బు పెట్టుకొని రేవంత్ రెడ్డి ఇస్తలేడా? ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు. డబ్బు లేకపోవడానికి కారణం ఎవరు? రెండే ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి కేటీఆర్ గారు. డబ్బుండి రేవంత్ రెడ్డి ఇస్తలేడా? ఇంటికి తీసుకుపోయిందా డబ్బుని? లేదు. డబ్బు లేదు అన్నప్పుడు డబ్బు ఎవరి వల్ల లేదు? ఈ 2 ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పాలి. పార్టీ శ్రేణులు నిరుత్సాహపడవలసిన అవసరం లేదని కేసీఆర్ వంటి గొప్ప నాయకుడు కూడా మనకున్నారన్నారు. మహబూబాబాద్ లోక్సభ ఎన్నికల్లో మనం గెలుపు సాధిద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. కేసీఆర్ గారి లాంటి గొప్ప నాయకుడు మనకు ఉన్నాడు అని చెప్పేసి మాటికి గుర్తు చేస్తున్నాడు మన కేటీఆర్ గారు. ఎందుకు చేస్తున్నాడు అంటే, కేసీఆర్ అన్న ఒక సెంటిమెంట్ తెలంగాణ ప్రజల మనసులలో ఉంది అని చెప్పి కేటీఆర్కి తెలుసు. ఆ సెంటిమెంట్ని ఉపయోగించుకొని పార్లమెంట్ ఎలక్షన్లల్లో గెలుద్దాము అని చెప్పేసి కేటీఆర్ గారు అనుకుంటున్నారు. కానీ ఆల్రెడీ మన పాత వీడియోలలో నేను 2-3 సార్లు చెప్పిన, ఇది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కాదు ఈ ఎలక్షన్లు. ఎందుకంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లు కాదు, ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఎలక్షన్లు. ఎందుకంటే లోకల్ పార్టీలకి ప్రజలు ఓట్లు వేయరు. పాతకాలం వేరే ఉండే. పాతకాలంలో ప్రజలకి అంత సెంట్రల్ నాలెడ్జ్ లేకుండా ఉండే. ఇప్పుడు ఈ డిజిటల్ యుగంలో ప్రజలకి చాలా నాలెడ్జ్ అనేది ఉంది. సెంట్రల్ గవర్నమెంట్లో ఏ పార్టీ ఉంది, అక్కడ ఎవరెవరు మంచి నాయకులు ఉన్నారు, ఎవరు మంచి నాయకులు లేరు, అంత క్లారిటీ అన్నది ప్రజలకి ఉంది. ఇక్కడ చూడండి, భవిష్యత్తులో బీఆర్ఎస్కి అధికారం. హరీష్ రావు, కేటీఆర్ ఇంత చెప్పినప్పుడు హరీష్ రావు కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా. హరీష్ రావు గారు కూడా అంటున్నాడు ఏమని, పోరాడి సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ హయాంలో పురోభివృద్ధి సాధించింది. ఇక అది మీరు చెప్పుకున్నాడు, అది నాకైతే అందులో క్లారిటీ లేదు. కానీ ఈ అభివృద్ధి గురించి నేను కూడా ఒక మాట చెప్తా. ఏంటంటే, మీరు సాధించింది అని చెప్తే అయిపోదు హరీష్ రావు గారు. ఎలక్షన్ రిజల్ట్ మీకు వ్యతిరేకంగా వచ్చింది అంటే మీరు యాజ్ ఎ పొలిటీషియన్గా ఓడిపోయినరు. ఇక్కడ దురదృష్టవశాత్తు మనం ఓటమి చెందాం. దురదృష్టం కాదు, అది మీరు చేతులతో చేసుకున్నది. ఇది స్పీడ్ బ్రేకర్ మాత్రమే. భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ గ్లోబల్ ప్రచారంపై పార్టీ శ్రేణులు ప్రజల్లో చర్చ చేయాలని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను దగా చేస్తున్న సర్కారు తీరును ఎండగట్టాలని చెప్పారు. అంటే హరీష్ రావు గారు ఏమంటున్నాడు అంటే, ప్రజలకి పోయి మీరు డిస్కస్ చేయండి, చెప్పండి. మీరు ఇప్పుడు నేనున్నా, ఫర్ ఎగ్జాంపుల్
మా పక్కోడు ఉన్నాడు, వాడు బీఆర్ఎస్ పార్టీ చెందినవాడు, వాడంతా వచ్చి నాతో డిస్కస్ చేయాలంటే ఏంటంటే లేదు బీఆర్ఎస్ పార్టీ మంచి పార్టీ, కాంగ్రెస్ పార్టీ దగాఖోరు పార్టీ, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏది అమలు చేయట్లేదు అని చెప్పేసి డిస్కస్ చేసి పక్క వాళ్ళని మోటివేట్ చేయండి అని చెప్పేసి హరీష్ రావు గారు అంటున్నారు. ఓకే, ఇక్కడ చూడండి, నిరుద్యోగ వృత్తిపై హామీ ఇవ్వలేదని అసెంబ్లీ సాక్షిగా అబద్ధం చెప్పారన్నారు. కర్ణాటకలో 5 గ్యారంటీలు అమలు చేయడం లేదని జనం రివర్స్ అయ్యారని, ఇక్కడ ఆ పరిస్థితి వస్తుందన్నారు. ఇప్పుడు కర్ణాటకలో 5 గ్యారంటీలు ఇచ్చిర్రు, అక్కడ అమలు చేయట్లేదు అని మీరు అంటున్నారు హరీష్ రావు గారు. ఆ విషయాన్ని మీరు ఎలక్షన్లలో ప్రజలకి ఎందుకు తీసుకువెళ్ళలేకపోయారు, ప్రజలకి ఎందుకు చెప్పలేకపోయారు? అది మీ ఫెయిల్యూర్ కాదా? ఒకటి. ఇక్కడ ఇంకో విషయం, కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందా కర్ణాటకలో లేదా అన్నది విషయం పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్లు ఎన్ని అన్న విషయాన్ని పక్కన పెడితే, కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ కంటే మీ ఫెయిల్యూర్స్ చాలా ఎక్కువ. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మన ఏమంటారు అధికారంలోకి ఎన్ని నెలలైంది, మీరు అధికారంలోకి తెలంగాణలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది ఒక్కసారి మీరు చూసుకోండి. ఇక్కడ చూడండి, నెల రోజుల తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో ఉంటారని, ఎవరికి సమస్య వచ్చినా అందరం బస్సు వేసుకుని మీ ముందుకు వస్తామని కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. ఇది లాఫబుల్ జోక్. నెల రోజుల తర్వాత అంటే కేసీఆర్ గారు మంచిగా అయిపోయి తెలంగాణ భవన్లో ఉంటాడంట, ఎవరికి ఏ సమస్య వచ్చినా బస్సు వేసుకుని అందరు కలిసి బస్సు వేసుకుని వస్తారంట. ఈ మాటలు వింటే సరే అన్నోడిని నాకైతే నవ్వు వస్తుంది, మీకేమైనా నవ్వు వస్తుంటే తప్పకుండా కమెంట్ చేయండి, మీ నవ్వుని తప్పకుండా మీ విచారాలను కూడా కమెంట్ చేయాలి. ఇక్కడ నెక్స్ట్ చూస్తే, తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం బీఆర్ఎస్తోనే సాధ్యమవుతుందన్నారు ఎవరు? హరీష్ రావు గారు. కాంగ్రెస్ అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు పార్టీ జిల్లా కార్యాలయాల్లో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయము, ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోండి. ఏమంటున్నాడు అంటే, కాంగ్రెస్ అక్రమ కేసులను ఎదుర్కొనేందుకు పార్టీ జిల్లా కార్యాలయాల్లో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామని, కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామని, అవసరమైతే వారి పిల్లలకు సహకారం అందిస్తామని చెప్పారు. అంటే గొడవలకు దిగండి, ప్రజలకు చెప్తున్నాడు హరీష్ రావు, గొడవలకు దిగండి, మీ మీద కేసులు అయితే మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మన పార్టీ కార్యాలయాల్లో లీగల్ సెల్ ఉంది, లాయర్లు కూర్చొని ఉన్నారు, పైగా ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి అందులో డబ్బులు వేస్తాము అని అంటే గొడవలకి దిగడానికి ప్రేరేపించేలాగా ఉన్నాయి ఈ మాటలు. దీనివల్ల రాజకీయాలలో బాగుపడ్డోడు ఎవ్వడూ లేడు హరీష్ రావు గారు. ప్రజలల్లో మంచిగా ఉండి ప్రజలకి మంచి చేసి చూపించిన వాళ్ళని ప్రజలు తల మీద పెట్టుకుంటారు. మీరు ఇట్లా గొడవలకి దిగండి, లీగల్ సెల్ ఉంది, ట్రస్టుల డబ్బులు వేసినాము, మీ పిల్లలకి మేము సహకారం ఇస్తాము అని చెప్పేసి మీరు చెప్తే హరీష్ రావు గారు, గొడవలు పడి ప్రజలు కేసులలో ఇరుక్కొని ఇప్పుడు జైలుకు పోవాలా, వాళ్ళ జీవితాలు నాశనం అవ్వాలా? ఇదేనా మీరు కోరుకునేది? కొంచెం చూసి జాగ్రత్తగా మాట్లాడండి. అయినా ఫైనల్గా నేను ఒక్కటే విషయం మీకు అంటే బీఆర్ఎస్ పార్టీకి చెప్పదలుచుకున్నా. ఆ విషయం ఏంది అంటే, గవర్నమెంట్ వచ్చి ఒక నెల 5 రోజులు 3 రోజులు 4 రోజులు ఎంతో అయింది. ఇప్పుడే తొందర ఎందుకండి? మీకు ఓ సంవత్సరం గవర్నమెంట్కి టైం ఇవ్వండి. టైం ఇస్తే ప్రజలకి ఆ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న నిజం మీకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా అర్థమవుతుంది. ప్రజలకు కూడా ఒక క్లారిటీ వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, పాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది. ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పు చేస్తే ప్రజలే శిక్షిస్తారు, మిమ్మల్ని శిక్షించినట్టు. మీకెందుకు ఆ తుత్తరా? కాబట్టి దీని గురించి మీరేమనుకుంటున్నారు, ప్రజలు మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ చేయండి. కంటెంట్ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.